తిరుమల గురించి నమ్మలేని నిజాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఆ నిజాలు ఏంటో తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. గుడి ఎంట్రన్స్ లో మహాద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామి వారిని తలపై అనంతల్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్న పిల్లవాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడుతో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుంది. అప్పటి నుంచే స్వామివారి గడ్డానికి గంధం పూసే సాంప్రదాయం మొదలైంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది, అస్సలు చిక్కు పడదని అంటుంటారు. తిరుమల టెంపుల్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్తులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్తులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజులు కూడా వేసుకోరు, అంత పద్ధతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. గర్భగుడిలో ఉండే ప్రతిదీ ఆ గ్రామం నుండి వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న మొదలైనవన్నీ ఆ గ్రామం నుండే తెస్తారు. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు, కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఉంటారు. బయట నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది. స్వామివారికి ప్రతిరోజు కింద పంచి పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50,000 ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీర స్త్రీకి, పంచ పురుషుడికి ఇస్తారు. చాలా తక్కువ టికెట్లు అమ్ముతారు. ఇవి గర్భగుడి నుండి తీసివేసిన పూలు అన్నీ అవి అస్సలు బయటికి తీసుకురారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా అందులోకి విసిరివేస్తారు. స్వామివారికి వీపు మీద ఎన్నిసార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది. స్వామివారి గుండె పైన లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి శనివారం నిజరూప దర్శనం టైంలో స్వామివారికి చందనముతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలాగే వస్తుంది. దాన్ని అమ్ముతారు. స్వామివారి ముందు వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. క్రీస్తు శకము 1800 సంవత్సరంలో గుడిని 12 సంవత్సరాల పాటు మూసివేసి ఉంచారట. ఎవరో ఒక రాజు 12 మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గాను హతమార్చి గోడకు వేలాడదీశారట. ఆ టైంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిశారని అంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.